అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గోదావరిఖనిలో ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ అర్హులైన వారి వివరాలను వెల్లడించారు. మొత్తం 1700 మందికి ఇళ్ల పట్టాలు అందిస్తుండగా అందులో 31 మంది ట్రాన్స్జెండర్స్కి పట్టాలిచ్చినట్లు తెలిపారు. 633 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు, 800 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. కార్పొరేషన్లో 562 కోట్ల పనులు జరుగుతున్నాయని, ప్రస్తుతం 169 కోట్లతో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 60 డివిజన్లకు గాను ఒక 494 మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ కూడా ఈరోజు స్టేజ్ మీద నుంచి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద ఆల్మోస్ట్ ఒక 1700 మందికి 1750 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, 2BH కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మనం ఈరోజు చూసినట్లయితే ఫౌండేషన్ స్టోన్స్ ఒక 169 crores ఇందులో డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, సీసీ రోడ్లకు సంబంధించి కానీ ఈరోజు ఫౌండేషన్ స్టోన్స్ వేయడం జరిగింది. జస్ట్ ఒక చిన్న నెంబర్ ఏంటంటే లాస్ట్ 2 yearsలో మనం రామగుండం కార్పొరేషన్లో మనం చూసినట్టయితే మొత్తం 562 కోట్లకు పైగా వర్క్స్ జరిగినవి, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని ఆన్వేలో ఉన్నాయన్నమాట. సో ఈ స్టేజ్ ద్వారా దానికి ఇంకొంత ఎడిషన్ అరౌండ్ 169 crores ఈరోజు మళ్ళీ ఫౌండేషన్ చేయడం జరిగింది. ఈరోజు పట్టాలు తీసుకున్న వాళ్ళందరికీ, దీని ద్వారా బెనిఫిట్ జరుగుతున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు అండ్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఒక్కసారి అందరు లేచి గట్టిగా చెప్పండి శ్రీధరన్నకి. అదే మాదిరిగా